బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరులో వెలుగు చూస్తున్న రేవ్ పార్టీలో ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ సినీ ప్రముఖులు పాల్గొన్నట్లు పక్కా సమాచారం అందుతుంది. వాళ్ళ నుంచి బెంగళూరు నార్కోటిక్స్ విభాగం శాంపిల్ సేకరించగా అసలు ఈ రేవ్ పార్టీ వెనుక ఎవరున్నారనేది తేల్చే పనిలో ఉన్నారు బెంగళూరు పోలీసులు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. పట్టుపట్ట వాళ్ళలో సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. హైదరాబాద్కు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు విమానంలో యువతీ యువకులను తరలించినట్లు పోలీసులు నిర్ధారించారు. తెల్లవారుజామున 3 గంటల వరకు జరుగుతున్న రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేపట్టారు. రేవ్ పార్టీలో పోలీసులకు భారీగా డ్రగ్స్, కొకైన్ లభ్యమయ్యాయి. కర్ణాటక, తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో 25 మందికి పైగా యువతులున్నారు. సుమారు 15 విలువైన కార్లను పోలీసులు సీజ్ చేశారు. రేవ్ పార్టీలో తెలుగు ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నట్లు బయటకు రావడం కలకలం రేపుతుంది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు బెంగళూరు సిబిఐ పోలీసులు. తాను హైదరాబాద్లోనే ఉన్నానని, బెంగళూరు రేవ్ పార్టీతో తనకు ఎటువంటి సంబంధం లేదని నటి హేమ చెబుతుంది. అనవసరంగా తనను లాగుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. అయితే నటి హేమపై బెంగళూరు పోలీసులు సీరియస్ అయ్యారు. తాను హైదరాబాద్లో ఉన్నానంటూ తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. అలాగే బెంగళూరు రేవ్ పార్టీపై తాను కూడా పాల్గొంటున్నట్లు వచ్చిన వార్తలపై హీరో శ్రీకాంత్ స్పందించారు. తాను ఎలాంటి రేవ్ పార్టీలకు వెళ్లలేదని, ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నట్లు వివరించారు శ్రీకాంత్. తనపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని చెప్పారు. బెంగళూరులో వెలుగు చూస్తున్న రేవ్ పార్టీలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ సినీ ప్రముఖులు పాల్గొంటున్నట్లు పక్కా సమాచారం అందింది. వాళ్ళ నుంచి బెంగళూరు నార్కోటిక్స్ విభాగం శాంపిల్స్ సేకరించగా అసలు ఈ రేవ్ పార్టీ వెనుక ఎవరున్నారనేది తేల్చే పనిలో ఉన్నారు బెంగళూరు పోలీసులు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. పట్టుపడ్డ వాళ్లలో సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు.
అశోక్ చెప్పండి, అసలు మళ్ళీ డ్రగ్స్ కలకలం మొదలైంది అనుకోవాలా, కాకపోతే ఇది హైదరాబాద్లో కాకుండా బెంగళూరులో జరిగింది. ఆ బెంగళూరులో కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పేర్లు రావడం తీవ్ర కలకలం రేపుతుంది. ఇందులో నిజమెంత? బెంగళూరు రేవ్ పార్టీ ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారింది. అయితే ఈ పార్టీ వెనుక ఎవరు ఉన్నారు, ముఖ్యంగా ఎందుకంటే బెంగళూరు పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఒక ఫొటోస్లో సినీ రాజకీయ ప్రముఖుల అటువంటి ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి హేమ ఫోటో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హేమ నేను లేను అని, అసలు ఈ పార్టీకి నాకు సంబంధం లేదని, నేను ఒక ఫామ్ హౌస్లో ఉన్నానని చెప్పేసి ఆమె వీడియో రిలీజ్ చేసింది. అలాగే శ్రీకాంత్ కూడా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు, అసలు నేను పార్టీలకు దూరంగా ఉంటానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే దీన్ని ఒకసారి పరిశీలిస్తే శ్రీకాంత్కు దగ్గర పులుకున్నటువంటి వ్యక్తి కూడా ఆ వీడియో ఆ ఫుటేజ్లో ఉండడంతో కొంత విస్మయానికి గురి చేసినటువంటి వాస్తవమే. అయితే దాంట్లో శ్రీకాంత్ లేరని చెప్పేసి ఆయన వీడియో తేటతెలింది. అయితే హేమ విషయంలో మాత్రం హేమ ఖచ్చితంగా ఉన్నట్టు కదా, ఎందుకంటే ఆడ పోలికలతో ఉన్నది కదా, ఖచ్చితంగా హేమ ఫోటోని రిలీజ్ చేశారు. ఎందుకంటే ఒక పోలీసు వాళ్ళు ఇటువంటి కేసు రేవ్ పార్టీ లాంటిది ఒక పెద్ద పార్టీని చేసేటప్పుడు పోలీసులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే దీంట్లో ప్రముఖుల ఫోటోలు కానీ వ్యక్తుల పేర్లు కానీ చెప్పేటప్పుడు చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని వారిని చేస్తారు. ఎందుకంటే నార్కోటిక్స్ అధికారులు కూడా ఈ యొక్క దీంట్లో ముఖ్యంగా ఈ పార్టీలో దాదాపు 100 మందికి పైగా పాల్గొన్నారు. అయితే స్పెషల్ ఫ్లైట్లో పి వాసు అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో కూడా బెంగళూరు తీసుకోవడం జరిగింది. 3 గంటల ప్రాంతంలో ఈ యొక్క పార్టీ కంటిన్యూగా జరుగుతూనే ఉంది. అయితే పార్టీ విషయంలో ముఖ్యంగా అక్కడ డ్రగ్స్, మద్యం, కొకైన్ లాంటి ఎక్కువ మాదక ద్రవ్యాలు కూడా దొరికినటువంటి పరిస్థితి చూసాం. అంటే పోలీసులు ఇవన్నిటిని నిర్ధారించుకున్నప్పుడే ఇటువంటివి చేసుకుంటారు. అయితే నార్కోటిక్ పోలీసులు మాత్రం చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా దీంట్లో సినీ ప్రముఖులటువంటి ఖచ్చితంగా ఉందండి. అలాగే ఏపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి కారు కూడా అక్కడ ఉండడం జరిగింది. అయితే తాను దానికి సంబంధం లేదని చెప్పేసి అంటారు. అయితే ఇక్కడ ఈ రేవ్ పార్టీలో పాల్గొంది సామాన్యులు అయితే కాదు, ఎందుకంటే తెలుగు మాట్లాడేటువంటి అంటే బెంగళూరులో కావచ్చు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, వీళ్ళంతా ప్రముఖ వ్యక్తులుగానే ఉన్నారు. ఎందుకంటే అక్కడ మన కార్లు చూసుకోవచ్చు, విలువైన కార్లు దాదాపు 15 కార్లు, విలువైన కార్లు కూడా అక్కడ ఉన్నాయంటే ఇది పెద్ద ఎత్తున గ్యాదరింగ్ జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా పక్కా సమాచారంతో పక్కా 100 మందికి పైగా వ్యక్తుల యొక్క ఆధారాలు కూడా సేకరించారు. అంటే ఇప్పుడు దానికి సంబంధించి తీగలు అవుతున్నారు, డొంక కదిలేటువంటి పరిస్థితి ఉంది. ఎవరెవరు ఉన్నారు, దీని వెనుక ఈ పార్టీ వెనుక అసలు ఉద్దేశం ఏంటి, ఈ పార్టీకి చేసుకోవడానికి కారణాలు ఏంటి, అసలు ముఖ్యంగా ఈ అంటే తెలుగు రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి నిర్మూలించిన క్రమంలో జరుగుతుంది. ఎందుకంటే దీనికి లింక్స్ తెలుగు రాష్ట్రాలనే కాదు, అంటే ఒక ఆంధ్రప్రదేశ్, ఏపీ ప్లస్ తెలంగాణ, అలాగే బెంగళూరుకు సంబంధించినట్టుగా కూడా తమిళనాడు నుంచి కూడా కొంతమంది పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా తెలుగు వాళ్ళు కేంద్రంగా జరుగుతుంది. దీని సినీ రాజకీయ ప్రముఖులు ఉన్నటువంటి పరిస్థితి చూశారు. అంటే ఇక్కడ ట్విస్ట్ లేని పోలీసులు చెప్పేది ఒక విధంగా ఉంది, ఇక్కడ సినీ ముఖ్యంగా వీళ్ళ పేర్లు వినిపిస్తాయి, శ్రీకాంత్ పేరు అలాగే హేమ పేరు. అయితే శ్రీకాంత్ తను ధృవీకరించినటువంటి పరిస్థితి చూసాం. అయితే హేమ ఫోటో రిలీజ్ చేశాక కూడా నేను లేనని చెప్పేసి ఆమె మరో ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. దానిపై పోలీసులు కూడా కేసు బుక్ చేసినటువంటి మనకు సమాచారం ఉంది. హేమ అబద్ధాలు ఆడుతుందని చెప్పేసి ఇటువంటి వారిలో అంటే ఇక్కడ పోలీసులు తప్పు పట్టించే కార్యక్రమంలో తనను ఖచ్చితంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దీని విషయంలో సీరియస్గా ఉన్నారు. ఆమెపై కూడా మరిన్ని కేసులు కూడా పెట్టే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో ఎందుకంటే డ్రగ్స్ ముఖ్యంగా కొకైన్ వాడకం ఎక్కువ ఉంది. వాసు అనే వ్యక్తి ఎవరు అంటే రాజకీయ అండలేనిదే ఇది ఇటువంటి జరగదు. ఎందుకు చేశారు అంటే ఈ రేవ్ పార్టీ బెంగళూరులో చేసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఉదయం 3 గంటల వరకు చేసుకున్నటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఎందుకు దీని వెనుక ఎవరు ఉన్నారు, ఎందుకంటే స్పెషల్ ఫ్లైట్లో కొంతమంది వ్యక్తులు తీసుకెళ్లారంటే చాలా మొత్తంలో, అంటే ఈ పార్టీ నిర్వహిస్తున్నట్టు కూడా చాలా మొత్తంలో తీసుకున్నారు. ముఖ్యంగా ఇంకా విస్మయానికి గురి చేశారంటే 25 మందికి పైన యువతులు కూడా ఉన్నారు, అంటే పెళ్లి కానిటువంటి యువతులు ఉన్నారు, అలాగే మ్యారీడ్ పీపుల్స్ కూడా ఉన్నారు. ఇంతమంది గ్యాదర్ అవ్వడానికి కారణాలు ఏంటనే మీద అక్కడ ఉన్నటువంటి పోలీసులు, బెంగళూరు పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఏపీ, తెలంగాణ పోలీసులకు కూడా ఒక సమాచారం అందించారు. దీనికి సంబంధించి సహకరించాలని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఫోన్ డాటా అలాగే కార్డ్స్ ఆధారంగా కూడా వారికి అన్ని ఆధారాలు తీసుకోవడం జరిగింది. వారికి సంబంధించినటువంటి అన్ని కూడా మనకు మరికొన్ని గంటల్లో ఈ సంబంధించినటువంటి రేవ్ పార్టీలో వీరే కాక మిగతా వారు ఎవరున్నారు, వెనక ఎవరున్నారు, తెర ముందు వచ్చినటువంటి వ్యక్తులు కూడా తెర వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు హస్తం ఉంది, దీన్ని ఈ విధంగా చేయడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నంలో మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికైతే అందరినీ కూడా అదుపులో తీసుకున్నారు. కొంతమందిని కూడా జామీనులో రిలీజ్ చేసినప్పుడు కూడా ఇక్కడ దర్యాప్తు మాత్రం సీరియస్గా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నాకు.
అయితే అశోక్ ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే శ్రీకాంత్ వీడియో రిలీజ్ చేశారో, శ్రీకాంత్ తాను లేదు నేను ఇంట్లోనే ఉన్నాను, అది చూసి మేమందరం కూడా నవ్వుకున్నాం అన్నట్లుగా కూడా వీడియోలో ఉంది. మరి ఒకవేళ నిజంగా శ్రీకాంత్ గాన అక్కడ లేకపోయినట్లయితే శ్రీకాంత్ లేడు అని చెప్పి మరి పోలీసులు ఏమైనా ధృవీకరించారా? ఓన్లీ నేను లేనని చెప్పి శ్రీకాంత్ మాత్రమే వీడియో రిలీజ్ చేశారా? అయితే నాకు యాక్చువల్గా హేమ అంతకుముందు రిలీజ్ చేసిందంటే ఉదయాన్నే వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత ఎమ్మటే హేమ నేను వేరే ఫామ్ హౌస్లో ఉన్నాను సేద తీరుతున్నా అని చెప్పేసి ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. అయితే వీడియో చేసిన వెంటనే పోలీసులకు సమాచారం ఆమె మీద మాత్రం సీరియస్ చేశారు. కానీ శ్రీకాంత్ విషయంలో మాత్రం అలా జరగలేదు. శ్రీకాంత్కు సంబంధించిన పోలికల వ్యక్తులు సేమ్ అలాగనే ఉన్నాడు, బ్లాక్ డ్రెస్లో ఉన్నాడు. సో తను కాదని కూడా పోలీసులు ఉద్రేకించారు. దీని మీద కూడా ఎటువంటి యాక్షన్, ఎందుకంటే శ్రీకాంత్ కూడా గతంలో కూడా ఎప్పుడు కూడా ఈ విషయంలో ఆయన దూరం ఉన్నటువంటి తెలిసింది. అయితే శ్రీకాంత్ కూడా హైదరాబాద్లోనే షూటింగ్లో ఉన్నటువంటి ఆయన ఎక్కడ ఉన్నాడో ఏ షూటింగ్లో ఉన్నాడో చెప్పాడు. అదే కూడా ఆయన చెప్పే విషయంలో పోలీసులు కూడా దాని మీద సీరియస్ అవ్వాలంటే శ్రీకాంత్ లేడేమని మనం కూడా దాదాపుగా నమ్మేటువంటి అవకాశం ఉంది. కానీ హేమ విషయంలో మాత్రం పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. సో ఈ విషయంలో మాత్రం పోలీసులు మాత్రం పక్కా సమాచారాన్ని ఈసారి, ఎందుకంటే అనేక మంది ట్విస్టులు మేము లేవని, ఇప్పుడు సపోజ్ ఇక్కడ హేమ కావచ్చు, అక్కడ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ కూడా నాకు సంబంధం లేదు ఈ పార్టీకి సంబంధించి వ్యవహారంలో, అక్కడ నా కారు ఉన్నప్పటికీ నాకు సంబంధించినటువంటి స్టిక్కర్ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నప్పటికీ నాకు సంబంధం లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు. అంటే ఆ కేసుల్లో పట్టుబడ్డ వ్యక్తులందరూ కూడా దానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ వచ్చి మాకు సంబంధం లేదని చెప్పేసి పోలీసులకే ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. దీంతో పోలీసులు మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు. అసలు ఇటువంటి అబద్ధాలు మీడియా ముందు ఎందుకు చెప్పాలి, ఎందుకు తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి పోలీసు సీరియస్గా ఉన్నారు. దీన్ని మాత్రం ఈ మరి రాబోయే గంటల్లో పక్కా సమాచారంతో ఎవరు ఎక్కడున్నారు, కాల్ డేటా ఆధారంగా వారికి ఉన్నటువంటి ఎవరైతే పోలీసులు వారు తీసుకున్నటువంటి అన్ని కూడా మరికొన్ని గంటల్లో రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది. అశోక్ అక్కడ ఎప్పుడైతే పోలీసులు దాడి చేశారో, ఆ దాడి చేసిన తర్వాత వాళ్ళని అదుపులోకి తీసుకోలేదా? అంటే అదుపులోకి తీసుకుని ఉంటే వాళ్ళు ఎవరనేది తెలిసేది కదా. అదుపులోకి తీసుకుని ఇమీడియట్లీగా బెయిల్ ఎలా వచ్చింది వాళ్ళకి? ఖచ్చితంగా, అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంతమంది 100 మంది గ్యాదరింగ్ జరిగినప్పుడు అక్కడ జరిగితే ఎవరైతే ముఖ్య అవుతుంటే ఆ నిర్వాహకులను తీసుకున్నారు. కొంతమందిని స్పెషల్ జామీన్ మీద కూడా వాళ్ళని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే వారిని కూడా అక్కడ కస్టడీలోనే ఉన్నారు. మ్యాక్సిమం ముఖ్యులు మాత్రం కస్టడీలో ఉన్నట్టు తెలుస్తుంది. కొంతమందిని మాత్రం జామీన్ మీద రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. వారు కూడా ఖచ్చితంగా పోలీసులు హాజరు కావాలి. ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కేసు పూర్తయ్యే వరకు వారు అందుబాటులో ఉండాలి, సహకరించాలి. అవన్నీ కూడా విస్మయానికి, అంటే ఒక్కసారికి ఇంత పెద్ద పార్టీ బెంగళూరులో జరుగుతున్న పోలీసులే అవాక్కయ్యారు. ఏంటి ఇటువంటి పార్టీలకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పార్టీలు, ఇంతమంది సెలబ్రిటీలు, ఇంతమంది సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొనడం, యువతులు, డ్రగ్స్, కొకైన్ ఇటువంటి అని కూడా పోలీసులు విస్మయానికి చేశారు. దీనికి సంబంధించిన ఎందుకంటే వారిని రిలీజ్ చేసినప్పుడు వారి ఏమైనా కదలికలపై వారికి జామీన్ మీద, పూచికత్తు మీద అసలు ఎక్కడ ఉన్నారో కోర్టుకు సమర్పించే క్రమంలో కూడా వీరందరూ కూడా సహకరించాలని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా దాదాపు అందరూ పోలీసుల ఆధీనంలోనే వారికి కనుసన్నలోనే ఉన్నటువంటి సమాచారం. ఖచ్చితమైనటువంటి ఆధారాలు మాత్రం చెప్పే క్రమంలో పోలీసులు కొంత దర్యాప్తు జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఏపీ, తెలంగాణకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు కాబట్టి వారి యొక్క డీటెయిల్స్, వారి పర్సనల్ డీటెయిల్స్, వారికి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు వీళ్ళు ఎవరు అనేది తెలుసుకునే క్రమం, వీరి వెనక కొకైన్, డ్రగ్స్ వాడకంలో వీరు గతంలో ఉన్నారా, అదే గతంలో లింకులు ఉన్నాయా, ఇవన్నీ కూడా వాళ్ళు ఆ దిశగా పరిశీలిస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి కొంత ఆలస్యమైనప్పటికీ కూడా పక్కా సమాచారాన్ని మాత్రం త్వరలో, అంటే 1-2 రోజుల్లో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది నాకు. అయితే అశోక్, ఈ విషయాలకి అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్కి ఇప్పుడున్న బెంగళూరులో ఉన్న సెలబ్రిటీస్కి ప్రధానంగా ఎక్కడ కనెక్టివిటీ కుదిరిందంటారు? ఎందుకంటే ఎప్పుడు ఏది జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులకి, సినీ సెలబ్రిటీస్కి ఎప్పుడు హైదరాబాద్లో అంతకుముందు జరిగినప్పుడు కూడా అదేవిధంగా రాజకీయ ప్రముఖులు, అంటే రాజకీయ ప్రముఖులకి, సినీ సెలబ్రిటీస్కి అవినాభావ సంబంధం ఏమైనా ఉందంటారు అసలు? ఖచ్చితంగా, ఎందుకంటే రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీస్ అందరూ కూడా స్టేటస్ ఉన్నటువంటి వ్యక్తులు. అంటే వీరి దగ్గర డబ్బు కావచ్చు, వీరు ఇటువంటి అంటే డ్రగ్స్, కొకైన్ ఇటువంటి రేవ్ పార్టీలకు కావచ్చు, పబ్ పార్టీలకు కావచ్చు, వీరు బాగా ఆసక్తి చూపిస్తుంటారు. మనకు అనేక సందర్భాల్లో కూడా వీరే ఉంటారు. సామాన్యులు ఎప్పుడు కూడా ఈ పార్టీలకు దూరంగా ఉంటారు. ఎందుకంటే సామాన్యుడికి అందనంత ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి సామాన్యులు ఎప్పుడు కూడా ఇటువంటి పార్టీలు వినవలరు. ఎప్పుడైతే రాజకీయ ప్రముఖులు అలాగే సినీ ప్రముఖులు వాళ్ళకి స్టేటస్ ఉంటుంది, వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది, వారు ఇటువంటి
ఇటువంటి పార్టీలో ఆసక్తి చూపిస్తుంటారు. సో వీళ్ళు సపరేట్గా ఎందుకంటే వీరు వెనకాల మాకు వీళ్ళు ఉన్నారని, అంటే నా పోలీసుల సహకారం ఉందని, లేకపోతే ఇట్లా రకరకాల సహకారం ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది వీరిని చేసేటువంటి ప్రయత్నం ఉంది. ఆ సందర్భంలోనే కాకాని గోవర్ధన్ కూడా అంటే అతను లేడు కానీ అతనికి సంబంధించిన కారు ఉంది, అంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే స్టిక్కర్ నేను ఇచ్చాను, నాకు సంబంధం లేదు, కొంతమంది తీసుకున్నారా, ఇది ఫేక్ అని చెప్పేసి ఆయన అంటున్నాడు. అది ఎంతవరకు వాస్తవం అనేది మాత్రం పోలీసులు నిర్ధారించాల్సిన అవసరం. ఎందుకంటే పరిచయం లేదు మాత్రం ఎమ్మెల్యే స్టిక్కర్ వాడుకునేటువంటి పరిస్థితి ఉండదు. సో ఆయనకు సంబంధించినటువంటి కారు కావచ్చు, అతని స్టిక్కర్ కావచ్చు, ఇవన్నీ కూడా పోలీసులు ఆశ్చర్యం తెలియజేస్తారు. అంటే వీళ్ళకందరికీ కూడా అవినాభావ సంబంధం ఉంటుంది. స్టేటస్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పార్టీలకు గతంలో కూడా చూసే ఎన్నో సందర్భాల్లో కూడా అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. టాలీవుడ్లో కూడా ఇటువంటి డ్రగ్స్ సంబంధించిన సంబంధాలు ఉన్నాయి. అట్లా అలాగే పొలిటీషియన్స్ కూడా అనేక సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా గతంలో ఉన్నటువంటి వీరికి ఎవరెవరికి మూలాలు ఉన్నాయి అనేది కూడా ఆ కోణంలో పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా వీరిని పోలీసులు మరిచి విడిచిపెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది సీరియస్ మ్యాటర్ అవుతుంది. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దావతీస్తుంది. ఎందుకంటే దాదాపు 100 మంది గ్యాదర్ అయినటువంటి పరిస్థితి. ఇటువంటి రేవ్ పార్టీ స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళాల్సి ఉన్నది. అంటే గతంలో ఇది ఒకటేనా, అంతకుముందు కూడా పోలీసుల కన్నుగప్పి చేసుకున్నారా అనేది ఆ కోణంలో ఆలోచిస్తారు. రేవ్ పార్టీకి పెద్దగా అంత సీరియస్ తీసుకోవచ్చు, కానీ ఇక్కడ కోకైన్ డ్రగ్స్ అనేవి దొరికాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకోవాల్సినట్టు అవసరం. అంటే ఇప్పుడు జాతీయకు సంబంధించిన పోలీసులు కావచ్చు, అంటే నేషనల్ పోలీసులు కావచ్చు, ఇక్కడ లోకల్ పోలీసులు కావచ్చు, ఇటు ఏపీ తెలంగాణ పోలీసులు కూడా కంబైన్డ్గా ఈ యొక్క ఆపరేషన్ చూస్తున్నారు. దీని వెనక ఎవరున్నా కూడా వారిని అందరినీ కూడా అరెస్ట్ చేస్తాము, దాని మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు కూడా ప్రకటించిన సందర్భం ఉంది. నాకు అయితే ఇప్పుడున్న దీనిలో ఇక్కడ టాలీవుడ్లో పెద్దలు, సినిమా పెద్దలు ఎవరన్నా దీని మీద ఏమైనా స్పందించడం జరిగిందా? అసలు రేవ్ పార్టీకి నార్మల్ పార్టీకి ప్రధానంగా డిఫరెన్స్ ఏంటంటారు? అదేమన్నా ఇక్కడ ఏమన్నా సినిమా పెద్దలు ఎవరన్నా స్పందించారా? సినిమా పెద్దలు ఈ విషయంలో మాత్రం ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకంటే వ్యక్తుల పేర్లు వచ్చింది, అది నిజమా కాదా అనేది వారు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు చెప్పిన కొన్ని గంటల్లోనే వారు కూడా నిర్ణయం తీసుకోరు. ఎందుకంటే వ్యక్తులతో మాట్లాడాలి, నిజాలు ఏంటో తెలియాలి. ఎందుకంటే ఇప్పటికే టాలీవుడ్పై అనేక సందర్భాల్లో కూడా డ్రగ్స్ వాడుతున్నారని, డ్రగ్స్ లింక్స్ ఉన్నాయని చెప్పేసి నిర్మాతలు ఇటు తమిళనాడు కావచ్చు, మన వరలక్ష్మి శరత్ కుమార్కు సంబంధించిన పిఏ కావచ్చు, కొంతమంది కబాలి నిర్మాత కావచ్చు, ఇలాంటి అందరూ కూడా డ్రగ్స్ కేసులో చాలా సందర్భాలు ఉన్నాయి. గతంలో కూడా పూరి జగన్నాథ్కి అందరూ కూడా డ్రగ్స్ వాడారని చెప్పేసి అనేక సందర్భాల్లో అంటే ప్రముఖులందరూ కూడా ఇక్కడ హైదరాబాద్లో కూడా విచారణ ఎదుర్కొన్న పరిస్థితి. అంటే దీనికి సంబంధించింది ఎవరెవరు ఉన్నారు అనేది ఇండస్ట్రీ మాత్రం స్పందించేటువంటి కొంచెం టైం పడుతుండొచ్చు. ఎందుకంటే దీంట్లో ఇద్దరు పేర్లే ప్రధానంగా వినిపించాయి, అటు శ్రీకాంత్ అలాగే హేమ విషయంలో మాత్రం పోలీసులు చెప్పిన విషయమే. అయితే హేమ మాత్రం కాదని కొన్ని ట్విస్ట్ ఉంది. దానిపై పోలీసులు కూడా సీరియస్గా ఉన్నారు. సో ఇదంతా కూడా ఇండస్ట్రీ మాత్రం కొంత ఆచితూచి అడుగులు వేస్తుంది. దీని వెనకాల ఎవరున్నారు అనేది మాత్రం వారి దృష్టి రాలే. వారు ఖచ్చితంగా ఖండిస్తారు. ఇటువంటి విషయంలో కూడా వారిపై యాక్షన్ తీసుకునేటువంటి యాక్షన్ ఉందని చెప్పి టాలీవుడ్కి సంబంధించిన పెద్దలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇటువంటి కేసులు వచ్చినప్పుడు ఖచ్చితంగా సహకరిస్తుంది. ఎందుకంటే నార్మల్ పార్టీకి రేవ్ పార్టీకి ప్రధాన తేడా ఏంటంటే ఈ మందులు కొకైన్ ఇవన్నీ వాడితే అది రేవ్ పార్టీ కింద పరిగణించవచ్చా? పార్టీలో రకరకాలు ఉండొచ్చు. కాకపోతే ఈ రేవ్ పార్టీ మామూలు పార్టీ కంటే ఈ రేవ్ పార్టీ యువకులు వీళ్ళందరూ కూడా విచ్చలవిడితనం, అంటే ఆ తాగుల్లో యువకులు వాళ్ళ ఒళ్ళు మరిచి వాళ్ళకు ఉన్నటువంటి అనేక వాళ్ళ సభ్యతను మర్చిపోయి కూడా ఈ పార్టీలు చేసుకుంటారు. అంటే మద్యం ముఖ్యంగా ఉంటుంది, దీంట్లో కొకాయిన్ డ్రగ్స్ ఉన్నాయంటే చెప్పవచ్చు. అంటే ఒక యువతులు ఉన్నారు, ఇక్కడ యువకులు ఉన్నారు, అంటే పెద్ద ఎత్తున 100 మంది పైన ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంటే వీళ్ళు ఒళ్ళు మరిచి తమను మర్చిపోయి ఈ యొక్క డ్రగ్స్ వాడకంలో కూడా స్పెషల్గా ఉంటారు. అందుకే ఇటువంటి రేవ్ పార్టీలకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే డిఫరెంట్ వ్యక్తులు ఇక్కడికి వస్తున్నారు. అంటే ఇక్కడ అనేక రకాలుగా అంటే మద్యమే కాకుండా శృంగారం కూడా ఒక ప్రత్యేక సంతరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటిపై ఆసక్తి చూపిస్తారు. అంటే ఇదంతా కూడా మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంటే యువతులు ఉన్నారు, యువతులు ఉండాల్సిన అవసరం ఏంటి? డిఫరెంట్ వ్యక్తులు, సోషల్ స్టేటస్ ఉన్నటువంటి వ్యక్తులు దీంట్లో ఎందుకు పాల్గొన్నారు, అసలు ఇండస్ట్రీకి సంబంధం ఏంటి? ఇటువంటి కోణాలు ఆలోచిస్తే డ్రగ్స్ అవన్నీ కూడా రేవ్ పార్టీలో అది ఒక ఎవరికి తెలియకుండా చాలా కాన్ఫిడెన్షియల్గా అవుతాయి. ఈ పార్టీలని మనం చూడవచ్చు, ఎక్కడ కూడా పర్మిషన్ ఉండదు, ఏది ఉండదు. ఇదంతా కూడా అసాంఘిక చర్య కాబట్టి దీనికి సంబంధం లేకుండా ఎక్కడో రేవ్ పార్టీ అంటే దూరమైన ప్రదేశాల్లో, అంటే నిర్మాణ ప్రదేశాల్లో, ఫామ్ హౌజులలో, లేకపోతే ఎవరు జనాలు సంచరించిన ప్లేస్లో, ఎక్కడ నెట్వర్క్ల ప్లేస్లో ఇటువంటి కార్యక్రమాలు గతంలో జరిగాయి. అటువంటి పార్టీ జరుగుతాయి. ఇక్కడ ఇంతమంది యువతులు వచ్చారంటే మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా మనకు అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ డ్రగ్స్ ఇవన్నీ అంటే విచ్చలవిడతనం, అంటే మద్యం కావచ్చు, ఆ మత్తు
వ్యక్తులు వాళ్ళు యువకులు ఏమేమి చేసుకుంటారనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కల అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ మరి తమను తాము మర్చిపోయి ఎంజాయ్ చేసే పార్టీ. దీనికోసం కొన్ని లక్షల రూపాయలు కూడా వెచ్చించేటువంటి అవసరం. అంటే ఒక వ్యక్తి నిర్వహిస్తున్నారంటే కోట్ల రూపాయల వ్యవహారం దీని చుట్టూ ఉంటుంది. దీని అన్నిటి కూడా ఇంతమంది పాల్గొన్నారంటే ఎన్ని కోట్ల రూపాయలు ఈ పార్టీలో ఉంటుంది, వాళ్ళు ఎంత ఆనందపడతారు అంటే వాళ్ళ ఆనందం కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టడానికి స్టేటస్ ఉన్నటువంటి వ్యక్తులు ఎంత దిగజారుతారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఉంది. దానికి సంబంధించి కూడా పోలీసులు అవాక్కయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. 100 మంది గ్యాదరింగ్ అనేది ఒక స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళిపోవడం అనేది, అది ఉదయం 3 గంటల వరకు జరుగుతున్నది. ఇవన్నీ పరిశీలిస్తే మాత్రం అయితే ఇక్కడ 100 మంది ఉన్నారని చెప్తున్నారు మీరు. ఇక్కడ ప్రధానంగా టాలీవుడ్లో వచ్చేసరికి శ్రీకాంత్, హేమ పేరు బయటకు వచ్చింది. మరి వాట్ అబౌట్ శాండిల్వుడ్ అండ్ కోలీవుడ్, వాళ్ళలో ఎవరి పేర్లన్నా బయటకు వచ్చినాయా? ప్రస్తుతానికైతే వాళ్ళ పేర్లు లేవు. ఖచ్చితంగా వాళ్ళ వెనక ఉండొచ్చు. ఎందుకంటే కొంతమంది ఫేమ్ ఉన్న వ్యక్తుల పేర్లు తొందరగా వస్తుంది. ఖచ్చితంగా వారు కూడా ఉండొచ్చు. ఎందుకంటే తెలుగు మాట్లాడే వాళ్ళే ఈ యొక్క రేవ్ పార్టీలో ముఖ్యంగా ఉన్నారని మనకు తెలుస్తుంది. వారు ఉన్నారా లేదా అనేది అంత పోలీసులు తెలియాల్సింది. వారికి ఉన్న డేటా ప్రకారం మాత్రం మనకు ఎక్కడ కూడా మిగతా ఆర్టిస్టులు కానీ ఎవరు ఉన్నట్టు లేదు. ముఖ్యంగా తెలుగు వాళ్ళకి మాత్రమే జరుగుతుంది. అంటే వేరే అంటే కన్నడ మాట్లాడే వాళ్ళు, తమిళ మాట్లాడే వాళ్ళు మాత్రం ఈ పార్టీలో వెళ్ళినట్టుంది. అందుకే తెలుగు వ్యక్తి వాసు అనే వ్యక్తి దీన్ని టేక్ ఓవర్ చేసి దీన్ని దాని ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి తెలుగుకు సంబంధించిన స్టేటస్ ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం ఈ పార్టీలో పాల్గొన్నట్లు మనకు సమాచారం ఉంది. నాకు అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం అనర్గళంగా మాట్లాడుకునే వాళ్ళు ఆర్టిస్టులు అందరూ కూడా ఉన్నారుగా. వాళ్ళు భాషను బట్టే ఇలా గుర్తించారంటారా? తెలుగు ఇప్పుడు శ్రీకాంత్ ఉన్నారు, ఆయన తమిళ్ మాట్లాడగలడు, కన్నడం మాట్లాడగలడు, తెలుగు మాట్లాడగలడు. మరి ఆ రకంగా ఉన్న వాళ్ళు అందరూ తమిళ్ ఈజీగా మాట్లాడగలరు. మరి దాన్ని ఏ రకంగా చూడాలంటారు అశోక్? అంటే వీళ్ళు వాస్తవంగా చెప్పాలంటే చాలా మంది పేర్లు వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిలీజ్ చేసిన వ్యక్తుల వీడియోలు కూడా రిలీజ్ చేయడం, ఫోటోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిలీజ్ చేసిన దాంట్లో తెలిసిన వ్యక్తులు వీళ్ళు కదా అని చెప్పేసి, ఎందుకంటే ఇప్పుడు మనం ముఖ్యంగా కనబడితే హేమ, శ్రీకాంత్, అలాగే కాకాని, గోవర్ధన్ ఇటు ఈ పేర్లు మాత్రం వినపడతాయి. ఎందుకంటే వీళ్ళు సోషల్ స్టేటస్ ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వీరిని మనం గుర్తుపట్టగలిగి మన తెలుగు మీడియాలో కూడా వీరి పేర్లు మనం బయటకు రావడం జరిగింది. వారిపై వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ వాళ్ళు కూడా ఉన్నారా లేరా అనేది మాత్రం మనం అక్కడ ప్రస్తుతానికైతే వారు తెలిసిన ప్రకారం అయితే ఆర్టిస్ట్ లేరు, తెలుగు వారే ఎక్కువ ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఒక్కరు కాదు, దీని వెనక ఎంతమంది ఉన్నారు, దీని మీద నిర్వాహకులు ఎంతమంది, వీరిని గ్యాదరింగ్ చేయడంలో ఎంతమంది పనిచేశారు. ఎందుకంటే కోకైన్ అలాగే డ్రగ్స్ ఈ వాడకం జరిగింది కాబట్టి ఇప్పుడు తీగలు అవుతున్నారు. డొంక కదిలేటువంటి పరిస్థితి కూడా 2-3 రోజులు తెలుస్తుంది. ఎవరు ఎంతమంది దీంట్లో పాల్గొన్నారు అనేది మాత్రం దాని వెనకాల ఎవరున్నారు అనేది అట్లా కూడా మనకు తెలియటువంటి అవకాశం ఉంది. నాకు థ్యాంక్ యూ అశోక్. నాకు తెలిసింది నా బుక్ హాయ్ అండి. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. ఇది నా ఇల్లేగా, మా ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్ లో ఉన్నాను. సో నేను పొద్దున్నుంచి నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలా మంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్ లో ఏవో వచ్చినాయి. ఏదో నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజు ఏమో రేవు పార్టీలకి వెళ్ళాడు అని వచ్చేసి. కానీ ఒకటి, వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని, అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకి వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకి వెళ్తాము, ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాం తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను, మా ఇంట్లోనే. ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను. సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా
మీరు కూడా thumbnails పెట్టేసేసి నా బొమ్మ వేసేసి రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు. అది అతను అలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడి ఉంటారని నేను అనుకుంటున్నాను. దయచేసి అది నేను కాదు. థ్యాంక్ యూ. ఇటువంటివన్నీ కూడా నిజంగా కొంతమంది వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. కొంతమంది మీడియా మిత్రులు నాకు డైరెక్ట్గా తెలుసు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ లాగా నన్ను ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళందరూ నన్ను డైరెక్ట్గా అడగడం, నేను చూసి ఇద్దరు నవ్వుకోవడం, వాళ్ళు వాళ్ళ దాంట్లో వేయకుండా చూశారు కొంతమంది. వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.